ఉన్నదానితో సర్దుకపోతే ప్రతిక్షణం స్వర్గమే. లేనిదానికోసం ఆరాటపడుతూ అడుగడుగునా నరకమే. గుర్తుపెట్టుకో, ఒకరి కన్నీటితో నువ్వు ఆడుకుంటే నీకు కన్నీళ్లు తెప్పించే వరకు కర్మ నిన్ను ఆడిస్తుంది. మనకు ఏమివ్వాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ దానికోసం ఎలా కష్టపడాలో మనమే నేర్చుకోవాలి. అవసరం ఉన్న ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఆ అబద్ధమే నీకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షముగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతట అదే వస్తుంది. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే మన నవ్వు చూసి సంతోషించేవారు ఉంటారు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. ప్రశ్నించినంతవరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పకవాళ్లమైపోతాము. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చెయ్యలేదు. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. తలకెక్కిన పొగురు దిగాలంటే డబ్బైనా పోవాలి లేదా జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. అందరూ అంటూ ఉంటారు, డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యం. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళే నిన్ను లెక్క చెయ్యరు. మహానటులు ఎక్కడో ఉండరు. మన బంధువులు, స్నేహితుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనల్ని వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకొని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మురుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. రాతులు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు. ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. మనసులేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండూ పిచ్చితనమే అవుతుంది. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. డబ్బులు దాచడానికి ప్రయత్నించకండి, వాటిని రెట్టింపు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. గుర్తుపెట్టుకో, మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మనిషి బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషులపైన, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం, కానీ 2 చేతులు జోడించి మనం కోట్లాది మంది హృదయాలను జయించగలం. అబ్బాయిలను డబ్బు, కష్టం విలువ తెలిసేలా పెంచాలి. అమ్మాయిలను బంధాలు, బంధుత్వాలు విలువ తెలిసేలా పెంచాలి. ఎవరికైనా ఉపకారం చెయ్యాలంటే ముందు మీ తల్లికి చెయ్యండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. మనకు 100 మంది స్నేహితులు ఉండనవసరం లేదు. మన వెనుక ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించని ఒక మిత్రుడు ఉంటే చాలు. ఆరోగ్యం, సమయం, బంధం అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలుసుకోలేము. వీటిని కోల్పోయినప్పుడే తెలుసుకుంటాము. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్నదేదైనా తిరిగి దొరికిందంటే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోసారి పోగొట్టుకుంటే అది మనల్ని చేరదు. అది బంధమైనా, వస్తువైనా. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతిక్షణం అందంగానే ఉంటుంది. కష్టాన్ని చూసి భయంతో వెనకడుగు వేసేవారికి ప్రమాదం కనిపిస్తుంది. ముందడుగు వేసేవారికి అవకాశం దొరుకుతుంది. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.